ఈ మనం ఎందుకు బతుకుతున్నాం? మన కోసం, ఇంకా మన భార్య పిల్లకు, అంతే కదా. ఏ పని చేసినా అంతే కదా. మనకు ఏమైనా అయితే ఎవరు నష్టపోతారు? బాధపడేటోళ్ళు ఎవరు? బాధపడేటోళ్ళు ఎవరు? అంతే కదా. సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి? భార్య పిల్లలను బతకాలి, అంతే కదా. ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య ఇంట్లో ఉన్నది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, అంతే కదా. మన మీద ఆధారపడ్డది ఒక కుటుంబం ఉన్నది. కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా. యూత్ ఉన్నారు ఎవరైనా? యూత్ లేదు. బాధ్యత మనకేం జరిగినా, ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలలో చచ్చిపోతారు మనుషులు, అక్కడ శత్రువు ఉంటాడు. ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే. నిన్న మేము చూసినాం. రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రహారం దగ్గర తాగి సడన్గా వచ్చి ఆ డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు. సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్కకు జరపగలిగినాం. దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకొక కారు వచ్చి గుద్దిపోతానుకో చచ్చిపోతాడు. చచ్చిపోయడానికి కోసం ప్రయాణం ఎందుకు చేయాలి? చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా? చచ్చిపోవడం కోసం పని చేస్తున్నామా మనం? ఎందుకు చేయాలా? కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయాలా, ఎలాంటి